సార్ 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 నేను సార్ కొట్టకండి. ఏంట్రా? లేవండి సార్, ఈ ఇంట్లో కోడి కూసాక ఎవరు నిద్రపోకూడదు. రేయ్ మర్యాదకు పోరా. సార్ సార్ రండి సార్, పెద్ద అని తెలిస్తే పెద్ద రవస అయిపోతుంది. ఏంట్రా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. కాస్త కాఫీ అన్న వచ్చింది. ఏంట్రా ఇది? వేపాకు జ్యూస్. ఏమాకు? తాతయ్య రూల్ ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే దీన్ని తాగాలి, అప్పుడే కడుపు క్లీన్ అవుతుందట. ఏంట్రా అందరూ ఏం చేస్తున్నారు? 10 నిమిషాలు వాకింగ్, టాయిలెట్ ఫ్రీగా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుందట. తాతయ్య చెప్పాడు. వాకింగ్ ఇక్కడ? సారీ ఇదేంటయ్యా? వీడొకడు. ఏం వదులుతున్నారా? ఇక్కడి నుంచి వస్తుందరా బాబు. రే ఎక్కడికి అందరూ? ఆయికెళ్ళతా అందుక ఇక్కడంతా ఓపెన్ ఏరే, తాతయ్య రూల్. అయినా ఇంతమందికి ఎన్ని బాత్రూమ్లను కడతారు? రై అడ్డమైన ప్రశ్న లేక నడవరా. ఏం ఫ్యామిలీ రా, నరకరా బాబు. ఇంత చిన్న మనిషికి ఏమొస్తుందిరా? పాము వచ్చినా కూడా తెలీదు. వాసు వాసు, సారీ సార్. రే వాసు. ఏంట్రా? రే అయిపోయిందిరా, నీళ్ళెక్కడా? హలో, ఏంటి డౌట్ క్లియర్ చేసుకోవద్దు. రే వాసు. రే అక్కడున్న ఆకులతో పని కానీ చెరువు దగ్గరికి వెళ్ళా కడుక్కుందాం. ఆకులతోనా? ఈ చీకట్లో ఆకులు ఎక్కడ ఉన్నాయో ఎలా వెతకనరా బాబు? ఏంట్రా అంత ఇప్పుకొని కూర్చున్నాడు? ఊరికి కొత్తేమో. ఒరే పాపాత్ములారా, అంతా ఎక్కడికి వెళ్ళిపోయారా? గోవిందా 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 గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెటు? ఇవాళ పూజ కుట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి మంచివే. మంచి బోని రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పర్వతాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు. అలాగే. ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లు. డజన్ ఏంట్రా?
చూడమ్మా అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంతమంట? అయితే అరకిలో ఇవ్వండి. అరకిలో. చూడమ్మా నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కనిస్తారు. అవేమో లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు కిలోలో ఇస్తారు. అదేమో పిండి నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సర్ది కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. ఎందుకండి 500 రూపాయల నోట చిల్లర లేదే, నువ్వే పోనీ. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటిగా? మరి చెప్పవే, నేను రాసుకుంటాను, వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. ఒరే చింతపండు, సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలు ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోలో ఎవరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లో ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా తేలిపో. మంచోరే, బియ్యం లెక్కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటలు ఏమైనా ఎక్కిందా? నీకే మెంటలు ఎక్కింది. రే చింతపండు, మనకి మెంటలాడాడేంట్రా? మనం ఏం చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదేగా చెప్పింది. మెంటలాడాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. చూపేంట్రా? మామా శుభ్రంగా తిను, సిగ్గు లేకుండా తిను, అడుక్కుని మరీ తిను. అబ్బా ఏమిటండి మీ గొడవ? ఏంటా హాస్పిటల్లో నవాల్సిన పిల్లల దగ్గర నుంచి బ్యాండేజ్ వరకు అమ్ముకోబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నిన్ను నంచుకొని తినేవాడు. అబ్బా వీడొకడండి నా ప్రాణానికి. లోపల ఈ పిడిగాడితో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు. నెమ్మదిగా. ఏంటల్లు? అబ్బే ఏం లేదు మామగారు, మా హాస్పిటల్లో నాంచారమ్మ పురుడు పోసుకుంది, బిడ్డను ఉయ్యాల్లో వేశారు. ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కుత్తు కొరికి ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఇదేంటండి, ఆ బిడ్డలో ఏనే కన్నా తిట్టపడిపోయాడు. నాన్నా అబ్బా చావు కబురు చల్లగా చెప్పడం మీ వల్ల కాదు. ఏమీ లేదు నాన్న, మా ఊళ్ళో నాంచారమ్మకి అందరికీ వచ్చినట్టే పురుడొచ్చింది. అందరూ కన్నట్టే బిడ్డను కంది. అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది. ఇంతలో ఒక కుక్కొచ్చి బ్రెడ్ కోసం వెతికింది. బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చి ముండ. ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకొని ఎత్తుకుపోయింది. అంతే. అంతేనా? మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు? నేను అలాగే చెప్పాను. అమ్మాయి చెప్పినట్టు చెప్పలేదు. ఊరుకోండి నాన్న, నువ్వు త్వరగా తినరా, నేను నీళ్లు తోడతాను. వెళ్ళి 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 వెళ్ళి. దేశంలో అల్లుడికి భయపడే మావని చూశాను గానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మావని ఎన్నే చూస్తున్నాను. పండుగ శనిగాడిని ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా, నీ కోడిని కోసి పెడతా. పందిని కోసి పెట్టే చెప్తా. పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా. యువర్ ఆనర్, 5 అడుగులు 9 అంగుళాల పొడుగుండి, ఉంగరాల జుట్టుండి, మున్నాగా భయ్యాగా చిన్నాగా పిలువబడే ఈ ముద్దాయి కామంతో ఒళ్ళు కొవ్వెక్కి. ప్రాసిక్యూటర్ ఏమిటా భాష ఏమిటి? క్షమించాలి, కామంతో ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయిని సమాజ శ్రేయస్సు దృష్ట్యా కఠినంగా శిక్షించాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఏమయ్యా, దానికి నువ్వేమంటావు? ఏమంటాను సార్, ఇప్పుడు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తుండి, ఉంగరాల జుట్టుంది, రకరకాల పేర్లతో పిలవబడే ఈడు అని కేసు నా మీద తోస్తున్నారే గానీ నా గురించి వివరాలు అక్కడ కరెక్ట్గా లేవు. నేనేనా అక్కడ రాసిలేదు సార్. ఆ పోలికలున్న వ్యక్తి ఈ నేరం చేయడానికి ప్రయత్నించడం నిజమే అయితే వాడు భారతదేశంలో ఎవడో ఒకడు అయి ఉంటాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా కాదు సార్, ఎందుకంటే నేను భారతీయుని కాదు, మాది చైనీయుణ్ణి. చైనా అంటాడేంటి? ఈ దేశంలో పుట్టావు, ఇక్కడే పెరిగావు, నేను భారతీయుని కాను అని చెప్పుకోవడానికి సిగ్గువేయట్లేదు నీకు? సార్ నేను చెప్పేది వినండి సార్, నేను ఎక్కడ పుట్టానో తెలీదు, నా ఊరేంటో మా అమ్మ నాన్న ఎవరు కూడా నాకు తెలియదు సార్. గాలికి పెరుగుతున్నాను, నాకు పేరు పెట్టినోడు కూడా లేడు సార్. ఒకడు మున్న అంటాడు, ఇంకోటి అన్న అంటాడు, ఇలాగే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు సార్. నేను ఎవరికి తెలీదు. మరి ఈరోజు నా దేశపు కోర్టులో ఆనవాళ్లతో నన్ను సబ్మిట్ చేశారు సార్. ఇవన్నీ లేని నేను భారతీయుణ్ణి అని ఎలా చెప్పుకోమంటారు సార్? నాది భారతదేశం కాదన్నందుకే మీకు ఇంత కోపం వచ్చింది.
ఇవన్నీ లేని నాకెంత కోపం రావాలి? అలాగని నా కోపం ఎవరిని చూపించుకోవాలి? సార్ నాకే కాదు సార్, మా బస్తీలో ఉన్న ఎవరికి ఏ గుర్తింపు లేదు. మేము లకడి కప్పుల్లో ఉండేవాళ్ళం సార్. అక్కడేదో బిల్డింగ్లు కడుతున్నారు, పోమన్నారు. అక్కడి నుంచి పంజగుట్టు వచ్చాం, అక్కడ పోమన్నారు. అక్కడి నుంచి అమీర్పేటకు వచ్చాం. ఇలా ఎంత దూరం అని పోవాలి, ఎంత కాలం అని పోవాలి సార్? మాకు ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, ఓటర్ లిస్టుల్లో పేర్లు లేవు, రేషన్ కార్డులు లేవు సార్. ఇవన్నీ లేకపోయినా మేము భారతీయులమే సార్. బోలో స్వతంత్ర భారత్ కే. కానీ సార్ మీరు భారతీయులే, ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నారు సార్. కాస్త మా అందరి గురించి ఆలోచించండి. నా గుర్తింపు వచ్చిన తర్వాత ఈ నేరం నేను చేశాను లేదో తర్వాత చెప్తాను. ముందు మా అందరికి కాస్త గుర్తింపు ఇవ్వండి సార్ ప్లీజ్. నగరం నడిబొడ్డులో ఇంతకాలం నుంచి ఈ బస్తీలో ఉంటున్న వీరిని ప్రభుత్వం గుర్తించినందుకు కోర్టు విచారం వ్యక్తం చేస్తూ వారికి తగు గుర్తింపు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తోంది. మున్నా అనబడే ఈ ముద్దాయిని బెయిల్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ కేసుని వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేయడమైనది. ఇలాగైందేంటి? ఏంటల్లుడు అమ్మాయిని చూసావా? చూశాను మామ. కృష్ణస్వామి నేను చెప్పలా, మాలోడు చెప్పింది చేస్తాడు. అదే ఓ పెద్ద తప్పు జరిగిపోయింది మామ. తప్ప? ఒక అమ్మాయి మీద లసుకు బుసుకై పడ్డాను. లసుకు బుసుకంటే పెదవి గుద్దుకున్నాయి మామ. పెదవితో పెదవా? నా లవర్తోనా? కాదు మామ, నీ లవర్ అయి ఉండదు. నాకెందుకో ఇద్దరు అమ్మాయిలు అదే అనిపిస్తుంది. నా లవర్ అయిందా? నోరు మూసుకొని పని చేయకుండా ఏమిటా మాటలు? నువ్వేమిటయ్యా చేసావని సవ్యంగా చెయ్యి. ఏమిటమ్మా ఇలారా? ఎందుకు? ఒక్క నిమిషం నాతో రా. ఎందుకే? రమ్మంటుంటే. అల్లుడు, ఎవరో ఒక అమ్మాయి పెదవుల్ని నీ పెదవులతో నువ్వు గుద్దాం. దాని పేరే ఉమ్మ. మామ తెలిసిస్తే ఉమ్మ, తెలియకుండిస్తే అది గిమ్మ. అల్లుడు, నువ్వేమైనా అను, వయసులో ఉన్న పిల్లకు ముద్దిచ్చావు, అది తప్పు. వెళ్ళి క్షమాపణ అడుగు. అంటే నేను క్షమాపణ అడగల? నేనెవరిని క్షమాపణ అడగను. ఏమిటమ్మా? ఒకతను నిన్ను ముద్దు పెట్టుకున్నాడా? ఏమిటే? ఏదో తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చినట్టు చాలా తేలిగా ముద్దు పెట్టుకున్నాడని చెప్తున్నా. అతను తెలియకుండా పెట్టాడనుకో. తెలియకుండా పెట్టాడా? ఎవరు? తెలియదే. ముద్దిచ్చాడంటున్నా? ఎవరో తెలియదంటున్నా? ఇలా చూడు, ఈ విషయం నలుగురికి తెలిస్తే నల్లరైపోతుంది. నువ్వు వెళ్ళి అతను ఎవరో ఏమిటో తెలుసుకుని నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడతాను. వెళ్ళు. వెళ్ళవే. నువ్వు పని చేయి, వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసి క్షమించమని అడిగాయి. ఏమైనా ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం అంటే నేను చెప్తున్నాను కదా. వెళ్ళు. సరే మా. నువ్వు ఇందు కదా? వేదవతి. మీ నాన్నగారు వెంకటేశం గారేగా? చంద్రశేఖరం గారు. నేను నిన్న ఎక్కడో చూసానే. అయ్యో, నేను మిమ్మల్ని చూడలేదండి. ఏమి లేదు, ఇల్లు చూస్తే బూత్ బంగ్లా ఉంది. గాలి ఎక్కడయ్యా? అట్లీస్ట్ ఒక ఏసీ రూమ్ అన్నా ఉందా? ఆ చూపేంటి? పుట్టి 3 జాన్లు కూడా పెరగలేదు, నాకే పోజు కొడుతున్నా. నేను పుట్టి 3 జాన పెరగలేదా? నువ్వు జాన కూడా లేవు కదయ్యా. ఏంటి అంత పొగరు నీకు? నేను తలుచుకుంటే నీ చేత 2 చెరువులు నీళ్లు తాగిస్తున్నా. చొక్కా మడుస్తున్నా, నేను కూడా మడుస్తాను. అలా నేను పడేస్తాను. ఏంటి జోబులో చేపెడుతున్నా? బల్లి తేలి ఏదో పెద్దోడివి కదా అన్న మర్యాద కోసం ఈ ఫ్రెండ్స్ అందరినీ కింద వదిలాను. బొడ్డోడా, ఇంకెప్పుడైనా గనక గొడవ పెట్టావో వీటన్నిటిని నీ పంచలో వదులుతాను. పంచర్ అవుద్ది. ఇంత బిల్డప్ అవసరమా అన్న? ఈ బైక్ కొన్నది నీకోసమే అన్న. అన్న ఇక్కడ నుంచి నేను ఫాలో అయిపోతాన్నా. అన్న నువ్వు నాకు నచ్చావన్నా. అన్న డైలీ నేను కాలేజీ డ్రాప్ చేస్తాను. సరే త్వరగా పో, నీ కాలేజ్ టైం అవుతుంది. అలాగే అన్న. అదేంటి ఇక్కడ ఆపావు? కొత్త బండి కదన్నా, పూజ చేపిద్దామని. ఎందుకు? బండికి ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే నీకేమైనా పర్లేదా? నాకు కూడా ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే బండికి ఏమైనా పర్లేదా? బండికి నాకు ఏం కాకుండా ఉండడానికన్నా.
అంటే బండికి నీకు ఏం కాకూడదు కానీ నువ్వు గుద్దినోడు పోవాలా? లేదన్నా, బండికి నాకు నేను గుద్దినోడికి ఏం కాకుండా ఉండడానికి అన్నా. అంటే అంతన్నా పూజ దేవో తెలిపదా పదా. అయితే పద పూజ చేద్దాం దా. గుళ్ళో అల్లరి చేయకూడదమ్మా. నీ పేరేంటి? స్వీట్ నేమ్. రామ్మా. ఉంటాను సార్. పూర్వం బ్రహ్మోత్సవాలకి గుళ్ళో దర్శనం చేసుకోవడానికి అరగంట పైన పట్టేది. ఓ ఫర్లాంగ్ దాకా క్యూ ఉండేది. అతను మన రామ్లాగా లేడు. లాగేంటండి, మన రామే. వీడేంటి కాలేజ్ ఎక్కడి ఇక్కడ కూర్చున్నాడు? నాన్న నేను చెప్పానే లైబ్రరీలో అమ్మాయి, అదిగో ఆ అమ్మాయే. అదా సంగతి. రండి. హాయ్. మీరు అప్పుడే మర్చిపోయారా? అదే నిన్న లైబ్రరీ వర్షం. ఆ విషయం మీరు అప్పుడే మర్చిపోమన్నారు కదా. అర్చన అభిషేకమా? అబ్బే నాకంత టైం లేదండి. ఓ మీరెప్పుడు వచ్చారు? ఆ మాట్లాడగాల్సిన మేమురా. ఏకంగా దండలు మార్చుకోవడానికేనా? మాధవరావు నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నువ్వు కవర్ చేస్తున్నావు కదా. వీళ్ళు ఓ మా నాన్న మా అమ్మ, ఇది నా చెల్లెలు. హాయ్. ఓ మన టేస్ట్ల గురించి కమెంట్ చేసింది తనేనా? అదే మీ ఇద్దరు టేస్ట్ లో ఒకటే కాబట్టి బాగా కుదిరింది. ఏం కుదిరింది? అదే అదే ఫ్రెండ్షిప్ గురించి. అలా మా గురించి ఏమైనా చెప్పాడా? లేదే. మీ గురించి మాకంతా తెలుసులేండి. నా గురించి ఏం తెలుసు? అదే చాటింగ్. చాటింగ్ ఏంటి? చాటింగ్ అంటే ఏం లేదమ్మా. మాధవరావు అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకయ్యా. మీకు అర్చనకి టైం అయినట్టుంది కదండి, ప్లీజ్ మీరు వెళ్ళండి. ఉండరా. నీ పేరేంటమ్మా? అంజలి. ఇక నుంచి నువ్వు మా ఫ్యామిలీలో ఒక దానివి. తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? అవును మా ఇంటికి. వస్తారా? వస్తాను. ఇంట్లో వాళ్ళందరిని అడిగానని చెప్పమ్మా. వెళ్ళంగానే ఉత్తరం కూడా రాయమ్మా. ఆ అమ్మాయి మాకు బాగా నచ్చిందిరా. నువ్వు అంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అబ్బా మాధవరావు. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు. మిమ్మల్ని నమ్మించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. లైబ్రరీలో నచ్చిందని చెప్పావు, అంజలి గుళ్ళోకి వచ్చి నన్ను ఇంత పిచ్చోని చేస్తావా? ముందే అమ్మాయితో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని ఏం తెలియని అమ్మాయికుల్లా కటింగ్ ఇస్తావా? ఆ అమ్మాయి గుళ్ళో మీటర్ తిరిగినట్టు రౌండ్ కొడుతుంది. వెళ్ళు. గురుగారు నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, తమరి ఈ మధ్య లీలలు ఏం చేయటం లేదు. కారణం ఏమిటి? జరిమానాలు కట్టలేక? చాచే అదేం కాదురా. ఆ రోజుల్లో మా గురువుగారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంటకోలేలా చేయలేదు. దానికి సమయం, సందర్భం, సెటప్ ఉంటేనే చేశాడు. ఉదాహరణకి చెరులో స్నానం చేస్తున్న గోపికల చీరలు ఎత్తుకెళ్ళి పొన్న చెట్టు మీద కూర్చునే లీల మనం చెయ్యాలి అనుకో. దాని చెరువు ఉండాలి, స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి, చెరువు గట్టున చెట్టు ఉండాలి, అది మనం ఎక్కడానికి వీలుగా ఉండాలి. దొరికిందిరా కరెక్ట్ గా అదే సెటప్. ఇప్పుడు చేస్తాను లీలా, కన్నుల పండుగ చూసుకో. దీనికి ఏదో పెద్ద అందగాడని మొగుడొస్తాడని సంబరపడుతుంది. కాకపోతే నీకు వస్తాడేంటి బొరముక్కు నువ్వును? నీకు ఆలస్యమైందే. పదండి వెళ్దాం. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండముచ్చులాగా? కొండముచ్చును కాదే, లీలాకృష్ణుణ్ణి. ఇదిగో మీ చీరలు. ఇప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి, హే లీలాకృష్ణ, మా చీరలు మాకిమ్ము, మా చీరలు మాకిమ్ము అంటేనే కానివ్వను. ముందు మీరంతా పైకి లేవండి తొందరగా. భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళాడని రాసింది. లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్లేదు. పొరపాటు చేశాను. ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు? అలా కోపంగా చూస్తారేంటి? ఏంటో చేతిలో రాయా? ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది, ఈనాడు నాకు జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. యుద్ధం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటయ్యా ఇలా వచ్చారు?
చిన్న డౌట్ సార్. మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా, గార్డెన్ లో కూడా అడిగేయచ్చు. బాత్రూమ్ లో అడగచ్చా? బెడ్రూమ్ లో కూడా అడగచ్చు. మా ఆవిడున్నా కూడా అడిగేయచ్చు అయ్యా. ఇంతకీ మీ డౌట్ ఏంటి? థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మీరు వెయిట్ లిఫ్టర్ అని చెప్తే వాడు నమ్మట్లేదు. ఏమయ్యా, ఎందుకు నమ్మట్లేదు? నేను వెయిట్ లిఫ్టర్ అయ్యా. వార్తా పేపర్ లో వచ్చిందిగా మీరు ఒలింపిక్ రన్నర్ అని. వాడే నమ్మట్లేదు. నేను రన్నర్ అంటే నువ్వెందుకు నమ్మవయ్యా? సార్ మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు. పైకి అలాగే కనపడుతుందయ్యా, స్టామినా అంతా లోపల ఉంటుంది. కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది. కరెక్టేనయ్యా, నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా. అయితే మీరు రన్నర్ కదా? రన్నర్ నేనయ్యా. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదురా. నోరు మీరా, నోరు మీటవా, బయటికి రారా. ఏంట్రా బయటకు వచ్చేది? దెబ్బలాడుకోకండి, మీరిద్దరు కరెక్టేనని ప్రూవ్ చేస్తానయ్యా. ఇప్పుడు సార్ ఏం చేస్తారు? ఏముంది, చొక్కా ఇప్పి ఛాతీ చూపిస్తాను, అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు చొక్కా ఇప్పొద్దు, కావాలంటే ప్యాంట్ ఇప్పండి. ప్యాంట్ మాత్రం సార్, ప్యాంట్ మాత్రం షర్ట్ మాత్రం ఇప్పండి. సార్ ప్యాంటే, అప్పుడు సార్ చొక్కా ఇప్పుతాను. ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు, ప్యాంట్ ఇప్పొద్దు, షర్ట్ మాత్రం ఇప్పండి. అంతే. ప్యాంట్ ఇప్పుతాను, చొక్కా ఇప్పుతాను, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, షర్ట్. రెండు ఇప్పి నేను వెయిట్ లిఫ్టర్ ని రన్నర్ నేను ప్రూవ్ చేస్తానయ్యా. ఫస్ట్ నేను షర్ట్ విప్పించాను, సో నేనే గెలిచాను. షర్ట్ అయితే ఎవరైనా విప్పిస్తారు కానీ ప్యాంట్ విప్పించాలి. నేనే గెలిచాను. పోరా, నేనే గెలిచాను. నేనే గెలిచాను రా, నేనే గెలిచాను, నేనే గెలిచాను. డబ్బులు ప్యాంటు షర్ట్ ఇప్పాను, ఇద్దరు గెలిచారు. ఓకే, బోత్ ఆర్ విన్. జాజి బాబు, జాజి బాబు, వాట్ యు ఆర్ ఆల్ డూయింగ్ హియర్? క్లాసెస్ వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? ప్యాంటు షర్టు సార్. ఆహా, లంగాను జాకెట్ అనుకున్నానులే. నీకేమైనా బుద్ధి ఉందా? ఉంది కానీ ఇవి లేవు సార్. అదేనయ్యా, ఎందుకు లేవు అని. పట్ట పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు విప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను. నా పవర్ చూపిద్దామని సార్. నీ పవరు ఇక్కడ కదయా, ఇంట్లో చూపించు. అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్, నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే. ఆహా, ఇలా అర్థనగరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా. వాళ్ళే ఇప్పమన్నారు సార్. వాళ్లే ఇప్పమన్నారా? అయితే నేను మళ్ళీ ఫుల్ చేశారన్నమాట. ఆ వాళ్ళు చేసేది ఏమిటి? యూఆర్ ఆల్రెడీ ఫుల్. జాజి బాబు,